అంత పెద్ద సభలో నేను గుడిబండ పేరు చెప్పినానంటే మీ మీద నాకున్న అభిమానం, మీరు మాకు పంచినటువంటి ప్రేమాభిమానం. ఈ సందర్భంగా నాకు ఒక 4 minutes టైం ఇస్తే, మొదట నాకెంతో ఇష్టమైన పిల్లలకి నేను చెప్పేటువంటి సందేశం జాగ్రత్తగా వినండి. పిల్లలు, ఆవు చెప్పిన కథ, ఈ కథని కొద్దిమంది పిల్లలకు చెప్తే వాళ్ళ లైఫ్ మారిపోయింది. సో మీరు కూడా మేబీ ఇది చివరిది కావచ్చు, మీకు ఒక టీచర్గా నేను చెప్తున్నటువంటి విషయం. జాగ్రత్తగా వినండి. ఒక ఆవు ఎంతో డిప్రెషన్లో ఉన్నటువంటి ఒక పిల్లోని చూసి, ఎందుకు అలా ఉన్నావు అని అంటే, ఈ చదువు నాకు అస్సలు ఇష్టం లేదు, నన్ను ఎంతగానో ఇది ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తాను, నేను ఎంత చదివినా మంచి మార్కులు రావట్లేదు, నేను ఎంత కష్టపడినా బాగా స్పోర్ట్స్లో నేను టాపర్ అవ్వట్లేదు, నాకు మెడల్స్ రావట్లేదు. అలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి ఒక బాబుని ఆవు చెప్పిందంట, నువ్వేం పర్లేదు, నీకు 4 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? వెరీ గుడ్. ఎన్ని విషయాలు? 4 విషయాలు చెప్తాను అని పిలుచుకొని పోయిందంట. పిలుచుకొని పోయి ఆవు గడ్డి మేస్తానే ఉంది. వీడు చూశాడు, 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, అదేం చెప్పకనే ఉంది. వీని కోపం వచ్చి గట్టిగా ఆవు మీద చేయి వేసి, నువ్వు నాకు ఏందేందో చెప్తానని చెప్పినావు, 4 విషయాలు చెప్తానని చెప్పినావు, ఇప్పుడు చూస్తే ఏం చెప్పకుండా ఉన్నావు అంటే అది అనిందంట. ఏమనింది చెప్పండి పిల్లలు? సరే అని బాగా తినేసి ఒక చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడైనా చెప్తావా అని అంటే, నేను నీకు ఆల్రెడీ ఒకటి చెప్పేసినాను అనిందంట. ఏంటది అని అంటే, మొదటిది, నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్కి గురి కాను. నేను గడ్డి తింటున్నాను, నువ్వేం చేస్తున్నావు? డిస్టర్బ్ చేస్తున్నావు. కానీ ఆ డిస్టర్బెన్స్ నా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించట్లేదు. మీరు చదువుకుంటూ ఉంటారు, లేదా ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పుడు మీరు డిస్టర్బ్కి లోను కాకూడదు. చెడగొట్టేటోళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, గిల్లే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూసి వెక్కిరించే వాళ్ళు ఉంటారు, లేదా టీవీలో ఏదైనా రావచ్చు, మ్యూజిక్ ఏదైనా వినపడచ్చు, పాలోడ్ రావచ్చు, ఇట్లా ఎన్నో జరగచ్చు. కానీ మీరు చదివేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి? ఒకసారి చెప్పండి అందరూ. వెరీ గుడ్. ఇది మొదటిది. రెండవది, ఆవు చెట్టు కింద కూర్చొని నెమరు వేస్తా ఉందంట. అరే, నువ్వు ఆల్రెడీ తినేసినావు కదా, మళ్ళీ ఏంది తింటున్నావు అని అంటే, నేను ఏదైతే తిన్నానో దాన్ని ఏం చేస్తున్నాను? తిరిగి నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తున్నాను. మరి రెండోది ఏదో చెప్తున్నాను అంటున్నావు, అది చెప్పచ్చు కదా అని అంటే, ఇదే చెప్తున్నా, నువ్వు ఏదైతే చదివావో దాన్ని పునశ్చరణ చేయాలి. నువ్వు ఏదైతే చదివినావో దాన్ని ఏం చేయాలి? పునశ్చరణ. అంటే మళ్ళీ ఒకసారి, రెండోసారి కనుక చదివితే నీకు చాలా బాగా గుర్తుంటుంది అని చెప్పి అనిందండి. సరే, కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఆవు తినింది, నెమరు వేసింది, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. దాని ఫేస్ కొద్దిగా మారింది, గంతులు వేస్తూ ఉంది. మూడోది ఏంటో చెప్పు, నువ్వు చెప్తున్నవి చాలా బాగున్నాయంటే మూడోది ఇదే. నువ్వు బాగా ఎప్పుడైతే చదువుతావో, పునశ్చరణ చేస్తావో, నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు. స్కూల్లో, క్లాస్ రూమ్లో మిగతా టీచర్స్ అందరూ కూడా నేను ఏం చేస్తారు? తిడతారా? పొగుడుతారు, మెచ్చుకుంటారు. నాకు కూడా చాలా ఉత్సాహం, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటావో అప్పుడు ఏమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పిందంట. వావ్, ఎంత బాగా చెప్పినావు నువ్వు. మొదటి 2, 3 విషయాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి, మరి 4వది ఏంటో చెప్పేయని అంటే, నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పిందంట. ఏంది? ఫీల్? లే, నేను అస్సలు ఫీల్ కాను, ప్రామిస్. చెప్పు 4వది ఏంటి చెప్పు అంటే, పేడ తట్టి తీసుకురాపో అనిందంట. సో పేడ తట్టి తీసుకొస్తే పేడ అంతా దాంట్లో వేసిందంట. మరి దీన్ని బట్టి ఏంటి అని అంటే, 4వది, ఏదైతే పనికిరాంది ఉంటుందో ఆ పనికిరాందంతా కూడా మనం బయటికి పంపించేయాలి. చెడు స్నేహాలు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, బూతులు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ శరీరంలో లేదా మీ మైండ్లో అలాగే ఉంటే మీరు బాగుపడలేరు అని చెప్పిందంట.
అబ్బా ఎంత చక్కగా చెప్పావు నువ్వు అని చెప్పి తన జీవితాన్ని మార్చుకున్నాడంటే ఆ అబ్బాయి. పిల్లలు, ఇది కల్పిత కథే కావచ్చు, కానీ మనందరి జీవితాల్లో కూడా మార్పుని తీసుకొని వస్తుంది. ప్రయత్నిస్తారా? గట్టిగా చెప్పాలి. ఓకే, మీలో కొద్ది మంది మారినా నా జీవితము ధన్యమైందంటే. సరే, ఇప్పుడు గుడి